కూడా అనిత్యమైనందువల్ల తద్వాచనం వైదికానం వస్వాది శబ్దం అనిత్యమైనందువల్ల మరి వాళ్ళని చెప్పే ఎవరు ఆ దేవతలు ఏ దేవతలు అయితే శరీరాన్ని వదిలిపెట్టిపోయారో ఆ దేవతల యొక్క శబ్దం ఏంటిది? వసువులు ఆదిత్యులు వగారంతా కూడా అనిత్యత్వం కేన నివారిత. ఈ అనిత్యత్వము శబ్దం కూడా అనిత్యం అనేదాన్ని ఎవరు నివారించగలరు? ఇదంతా పూర్వపక్షం నడుస్తుంది. ప్రసిద్ధం హి లోకే దేవదత్తస్య పుత్రోత్పన్నే యజ్ఞదత్తే ఇది తస్య నామ క్రియతే. మరి లోకంలో ప్రసిద్ధం ఏంటిది? వాడు కొడుకు పుట్టాడంటే శబ్దం కూడా పుడుతుందా లేదా? పేరు పెడుతున్నాం అనేది. తస్మాత్ విరోధ ఏవ శబ్దే చేతు. అందువల్ల నువ్వు చెప్పిన దానికి విరోధం వచ్చిందని ఒకవేళ అంటావేమో, ఆ విధంగా అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా? గవాది శబ్దార్థ సంబంధ నిత్యత్వ దర్శనాతు. గో అనే శబ్దం ఉంది, ఉందా లేదా? గో అనే శబ్దము, గోవు తెచ్చిపోగానే అది పోయిందా? గో శబ్దము నిత్యము, వస్తువు అనిత్యము. ఎట్లా అయితే గవాది శబ్దార్థ సంబంధం శబ్దము దాని యొక్క అర్థము, గో అనే శబ్దము దాని అర్థం ఏంటిది? వస్తువు. ఈ రెండింటికి నిత్య సంబంధము, అది ఆ సంబంధం నిత్యము. అందువల్ల నహి గవాది వ్యక్తీనాం ఉత్పత్తిమత్వే తదకృతేనామపి ఉత్పత్తిమత్వం స్యాత్. గవాది వ్యక్తీనాం గోవులు పుట్టాయనుకోండి, గోవులు పుట్టిన తర్వాత దాంతోపాటు దాని ఆకారం కూడా పుట్టిందా? అది గోవు అంటేనే ఆకారము, ఇంకా దేనికి అది వేరే ఉంటుంది, దాని యొక్క ఆకారం అట్లాగే ఉంటుంది. అందువల్ల తదాకృతీనామపి ఉత్పత్తి మొత్తం స్యాత్. గోవులు పుట్టగానే దాని ఆకారం కూడా పుడుతుందనేది లేదు. దాని ఆకారమేనే గోవు అన్నాం మనము. ఆకారం లేకుండా గోవు ఎక్కడి నుంచి అంటాం? ఎట్లా అంటే ద్రవ్య గుణ కర్మణాం హి వ్యక్తయ ఏవ ఉత్పద్యంతే నా ఆకృతయ. ద్రవ్యము, గుణము, కర్మ, ఇవి మూడు. ద్రవ్యం అంటే వస్తువు, తర్వాత గుణం అంటే దానిలో ఉండే రంగు, క్రియ అంటే కర్మ అంటే దానిలో జరిగే చలనాదులంతా కూడా వ్యక్తే ఏవ ఉత్పద్యంతే నా ఆకృత. వ్యక్తులే ఉత్పన్నమవుతాయి కానీ ఆకృతులు ఉత్పన్నము కాదు. వస్తువు ఉత్పన్నమైంది, దానిలో నలుపో ఎలుపో రంగు ఉత్పన్నమైంది, తర్వాత దానిలో క్రియ జరిగింది, ఇక్కడి నుంచి అక్కడ పోయింది, అక్కడి నుంచి అక్కడ పోయింది. ఇవి ఉత్పన్నమైనవే లేవా? కానీ ఆకారాలు మాత్రము అవి ఉత్పన్నమయ్యేవి కాదు. ఆకృతి విష్ట శబ్దానం సంబంధో నా వ్యక్తిభి. శబ్ద సంబంధం ఏంటిది అంటే ఆకారంతో సంబంధం కానీ వ్యక్తితో సంబంధము లేదు. వ్యక్తితో సంబంధము లేదు. దేంతో సంబంధం ఉంది? ఆకారంతో సంబంధము ఉంది కానీ వ్యక్తితో సంబంధము లేదు అన్నారు. వ్యక్తీనాం ఆనంత్యాత్ సంబంధ గ్రహణానుపత్తి. వ్యక్తులు అనేకంగా ఉన్నారా లేదా? వ్యక్తులు అనేకంగా ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా. వ్యక్తులు అంటే వస్తువులు అనుకోండి. వ్యక్తీనాం ఆనంత్య సంబంధ గ్రహణ అనుపత్తే. వాటికి అంతం అనేది లేదు. అందుకొరకే ఆకారమేమో నిత్యము, వ్యక్తులమో అనిత్యము, శబ్దము కూడా నిత్యము. వ్యక్తిషు ఉత్పాద్యమానస్వపి ఆకృతీనాం నిత్యత్వాన్న గవాది శబ్దేషు కశ్చిత్ విరోధ దృశ్యహే. వ్యక్తి ఉత్పన్నమైనప్పటికీ ఆకృతి నిత్యమైనందువల్ల ఆకృతి ఏమో నిత్యమో కాలేదు. ఆకృతి నిత్యం కాబట్టి అది ఉత్పన్నము కావాలి. గవాది శబ్దేషు కశ్చిత్ విరోధ నా దృశ్యతే. ఇప్పుడు ఓ గోవు పుట్టింది అన్నాం అంటే గోరూప శరీరము పుట్టింది అన్నాం. ఎప్పుడు పుట్టిందయ్యా అంటే తెల్లారు అట్లా 5 గంటలకండి అంటావు. పుట్టింది కదా. అయితే దాంతోపాటు దాని ఆకారం కూడా పుట్టిందా? ఆకారం ఎప్పుడు ఉండేది? ఆకారాన్ని నువ్వు గోవు అంటున్నావు కదా, ఆకారాన్ని గోవు అంటున్నావు, వ్యక్తిని గోవు అనడం లేదు. అటువంటి వ్యక్తులు ఎన్నో ఉంటాయి కానీ ఆకారం మొత్తం దీనిలో ఆకారం అదే ఉంది, దానిలో ఆకారం అదే ఉంది, దానిలో ఆకారం అదే ఉంది, దానిలో ఆకారం అదే ఉంది. అది అనిత్యం అయితే ఒక దగ్గరే ఉండాలా? అనా కదా? నేను అడుగుతాడేంటి? ఇప్పుడు మనుషులో ఉన్నాము, మనుషుల యొక్క ఆకారము నిత్యమా అనిత్యమా? మనిషి పుట్టాడు కానీ మనిషి యొక్క ఆకారము అనిత్యమా? ఆకారం మనుషులు 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, తలకాయ ఉంటుంది, ఆకారము అంతే కదా. ఆకారము మనిషి పుడతాడు కానీ మనిషి ఆకారం కూడా పుడుతుంది. మనిషి ఆకారం నిత్యము. మనిషి అనే శబ్దం కూడా అది నిత్యమైంది. ఆ మనిషి అనే శబ్దం ఏదైతే ఉందో వస్తువుకు సంబంధించింది. మళ్ళీ జాతి వేరు, గోత్వ జాతి. గోత్వ జాతి గోవులో ఉంటుంది,
ఇంకొకటి ఇది అచ్చం గోవులాగే ఉంది అంటాం కొన్ని ఆకారాలు చూసి మరి అంటాం కదా. అక్కడ జాతి వేరు, మళ్ళీ ఆకారం వేరైంది, వ్యక్తి వేరైంది. గోత్ర జాతి వేరు, ఆకారం వేరు. మళ్ళీ ఆ ఆకారానికి ఒక రకంగా చెప్పాలంటే గోత్ర ఈ జాతికి దానికి అనుబంధం ఉంటుంది. అందుకొరకు జాతి నిత్యం అన్నారు. గోత్ర జాతి గోత్ర ఆకారి. వ్యక్తిషోత్పద్యమానస్య అపి ఆకృతనామ నిత్యత్వాన్న గవాది శబ్దస్సు కశ్చిత్ విరోధ. గో అనే శబ్దంలో వ్యక్తులు అనిత్యమైనప్పటికీ ఆకారం నిత్యమైనది కాబట్టి ఆ శబ్దం విరోధం ఏమీ రాదు. తథా అలాగే ఎట్లా అయితే గవాది శబ్దాలకు అంత విరోధం రాలేదో దేవాది వ్యక్తి ప్రభవ అభ్యుపగమేపి ఆకృతి నిత్యత్వాన్న కశ్చిత్ వస్వాది శబ్దేషు విరోధ ఇది ద్రష్టవ్యం. ఎట్లాగైతే గోవులు అనిత్యమైనందువల్ల గోవులు పోయినప్పటికీ పుట్టినప్పటికీ గో శబ్దము ఆ ఆకారంతో సంబంధమైందో వస్వాది దేవతలు కూడా ఆ రకంగానే ఆ శబ్దంతోనే ఆ రూపంతోనే పుడతారు. ఆ వ్యక్తులు పోతే ఈ రాష్ట్రపతి స్థానంలో రాష్ట్రపతి వస్తున్నాడు, రాష్ట్రపతి అనే పేరుందా లేదా? ఆ స్థానంలోకి ఎవడ వస్తే వాడే రాష్ట్రపతే కాదా? మరి అదే ఆకారంతో ఉంటాడా? ఉండడా? మనిషి ఆకారంతో అవుతుంది, గాడిద ఆకారంతో ఉంటాడు. మరి ఆకారం మనిషే, పేరు రాష్ట్రపతే, పదవి అదే, ఆకారము అదే. అట్లాగే ఇప్పుడు వస్తాది దేవతలు కూడా వాళ్ళ శరీరాలు పోతే పోవచ్చుగాక, మళ్ళీ ఇంకో అక్కడికి వస్తారు, వాడు రాష్ట్రపతి అని పిలువబడతాడు, వాడు ఇంద్రుడు అని పిలువబడతాడు, వసూలని పిలువబడతారు. వాళ్ళ ఆకారం కూడా అట్లాగే ఏంటి అంతే. ఇప్పుడు వీడు ఓడిపోతే గెలిచినవాడు పోయి కూర్చోవడంలే, ఓడి కూర్చుంటున్నా లేదా? అట్లాగే పుణ్యం చేసుకో. ఎక్కువ పుణ్యం అంటే దానికి సంబంధించి పుణ్యం చేయాలా? ఐఏఎస్ చదివినవాడు కరెక్టర్ అయిపోయి కూర్చుంటున్నాడు, ఇంజనీర్ అయిన వాడు కూడా పోయి కూర్చుంటాడు ఏంటి? అది చదివే ఇది చదివే. నువ్వు పుణ్యం చేసావు, నేను పుణ్యం చేసావు, నువ్వు దిగిపో నేను కూర్చోంటే ఇంద్రుడు లేచిపోతాడు ఏంటి? లేచిపోడు. దానికి ఎంత పుణ్యం కావాలో అంత పుణ్యం కావాలి. అలాంటి పుణ్యం చేసిన వాడు అదే సీట్లో ఉంటే ఉంటారు, ఇంద్రుడు అనిపించుకుంటాడు, అదే ఆకారంతో ఉంటాడు, అదే శబ్దము ఉంటుంది. వాడు పోతే పోవచ్చు, ఆ శరీరం పోతే పోవచ్చు, ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు ఆకృతి శబ్దం రెండు నిత్యమైనా లేవా? అది దాని గురించి చెప్పేది. దేవాది వ్యక్తి ప్రభవ అభ్యుపగమేపి, దేవాది శరీరాలు పుట్టినట్టు కనిపించినప్పటికీ ఆకృతి నిత్యత్వాతు, ఆకారము నిత్యమైనందువల్ల అదే ఆకారంతో మళ్ళీ పుడతారు. ఆ సీట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఆకారంతోనే పుడతారు. కచ్చిత్ వస్వాది శబ్దేషు విరోధ ఇది ద్రష్టం. నా కచ్చిత్ వస్వాది శబ్దాల్లో కూడా ఆ పేరు అట్లాగే ఉంటుంది, ఆకారం అట్లాగే ఉంటుంది. ఆ వ్యక్తి పోతే పోవచ్చు, ఆ స్థానానికి ఎవరు వస్తే వాళ్ళు అదే ఆకారంతో ఉంటారు, అదే శబ్దంతో ఉంటారు. ఆకృతి విశేషస్తు దేవాదీనాం మంత్రార్థవాదాదిభ్యో విగ్రహవత్వాదే అవగమాద్ అవగంతవ్య. ఆకృతి విశేషం అన్నారు కదా, దేవతలకంతా కూడా ఎవరి ఆకారం వాళ్ళకే ఉంటుంది. ఇంద్రుని ఆకారం ఇందుకే ఉంటుంది, వసువు ఆకారం వసువుకే ఉంటుంది, ఆదిత్యుల ఆకారము ఆదిత్యులకు ఉంటుంది. ఆ ఆకారం అంతా కూడా మంత్రార్థవాదాదిభ్యో, ఆ మంత్రం యొక్క అర్ధరూపమైన ఆ దేవత అది అలాగే ఉంటుంది. ఎన్ని యుగాలు మారినప్పటికీ ఆ ఆకారము ఆ శబ్దము అలాగే ఉంటుంది. విగ్రహవత్వాది అవగమాదు అవగంతవ్య. ఎందుకంటే వాళ్ళు విగ్రహం కలిగి ఉన్నారు, శరీరం కలిగి ఉన్నారు కాబట్టి ఆ శరీరం మారితే మారిపోవచ్చు, కానీ శరీరం యొక్క ఆకారం శరీరం యొక్క శబ్దం మాత్రము మారిపోదు, అవి నిత్యమేను అన్నారు. కలెక్టర్ అనుకుంటే కలెక్టరే ఆ పేరు ఉంది, ఆ తర్వాత దాని మీద కూర్చునేది మనిషే. అసలు విషయం ఏంటి అంటే వాడు ఇక్కడ ఏ ఆకారంతో ఉన్నా అక్కడ పోయి ఆకారాన్ని ధరిస్తాడు. ఇక్కడ ఏ ఆకారంతో ఉన్నా అక్కడ ఇప్పుడు ఇక్కడ మామూలు ఏ ఆకారంతో ఉన్నా వాడు కలెక్టర్ సీట్లో కూర్చుంటే అధికారాన్ని సాధిస్తున్నాడు లేదా, తర్వాత ఆ పేరుతో పిలువబడుతున్నాడు లేదా. అట్లాగే ఆయా దేవతలు కూడా విగ్రహం కలిగినప్పటికీ ఆ ఆకారంతో ఆ శబ్దంతో అక్కడ ప్రవర్తింపబడతారు. స్థాన విశేష సంబంధ నిమిత్త ఇంద్రాది శబ్దా సేనాపత్యాది శబ్దవతో. చూడండి, సేనాపతులు మారుతుంటారా లేదా? సేనాపతి మారుతుంటే సేనాపతి అనే శబ్దం మారిందా? వాడి స్థానంలో ఇంకోడు ఉంటాడా లేదా? ఇప్పుడు అర్థమవుతుందా? సేనాపతి మారినప్పటికీ వాడి స్థానంలో ఎవడుంటాడో వాడు. అట్లాగే వీళ్ళు స్థాన విశేష సంబంధ నిమిత్త ఇంద్రాది శబ్ద,
ఒక స్థానాన్ని నిమిత్తంగా చేసుకొని శబ్దాలు వచ్చినాయి. ఇంద్రుడు వగైరా వగైరా అంతా ఏం స్థానము? స్వర్గస్థానాన్ని గురించి ఇంద్రుడు, వసువులు వాళ్ళ స్థానాన్ని గురించి, చంద్రుడు ఆయన స్థానాన్ని గురించి, సూర్యుడు ఆయన స్థానాన్ని గురించి, ఒక్కొక్క స్థానాన్ని గురించి వచ్చినాయి, వ్యక్తిని గురించి వచ్చినాయి కాదు. తతశ్చ యో యత్తః తత్ స్థాన మధిరోహతి, ఎవరు ఏ పేరు కలిగారో ఆ స్థానంలో కూర్చుంటారు. కలెక్టర్ అన్నప్పుడు కలెక్టర్ స్థానంలో కూర్చుంటారు. ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ స్థానం. ముఖ్యమంత్రి ఎంతమంది వస్తున్నారు? పేరుందా పోయిందా? ముఖ్యమంత్రి అనే పేరు ఉంది కదా, తర్వాత ఆ స్థానం ఉందా లేదా? ఆ అధికారం ఉందా లేదా? వ్యక్తి మాత్రం మారాడు. ఇట్లాగే శరీరాలు మారితే మారొచ్చు గాక ఆ పేరు, ఆ హోదా, ఆ స్థానము, అంటే ఎవరు ఏ స్థానంలోకి వస్తారో ఆ పేరుతో పిలువబడతారు. ఉందా కదా? తాస ఇంద్రాది శబ్దైరభిధీయతే, ఎవరెవరు స్థానం మారి వస్తూ ఉంటారో ఆ వచ్చే వాళ్ళంతా కూడా ఇంద్రుడు అనే శబ్దం చేత మారిపోతూ ఉంటారు. నా దోషో భవతి నచ ఇదం శబ్ద ప్రభవత్వం బ్రహ్మ ప్రభవత్వవత్ ఉపాదాన కారణ అభిప్రేయన ఉచ్యతే. ఇది శబ్దం చేత పుట్టారు అనేది కాదు. ఇక్కడ వాళ్ళంతా ఎట్లా పుట్టారు? బ్రహ్మ ప్రభవత్వవత్ ఉపాదాన కారణాభిప్రాయన వచ్చేదే. ఉపాదాన కారణాన్ని బట్టి చెప్పబడిందే కానీ శబ్దం నుంచే పుట్టారని చెప్పబడలేదు. మరి ఏమంటావా? స్థితే వాచకాత్మన నిత్య శబ్దే, అక్కడ ఆ శబ్దము అక్కడ నిత్యమై ఉన్నందువల్ల ఆ స్థానానికి నిత్యార్థ సంబంధిని శబ్ద వ్యవహార యోగ్యార్థ వ్యక్తి నిష్పత్తివత, శబ్దము, శబ్దార్థము, దాని యొక్క వ్యవహారము, దానికి సంబంధించిన యోగ్యత ఆ వ్యక్తి నిష్టమై ఉంది కాబట్టి ఇన్ని శబ్దము, శబ్దార్థము, శబ్దార్థ వ్యవహార యోగ్యత ఏంటిది అంటే ఆ శబ్దం ఏమైంది? ఇంద్రుడు. ఇంద్రునికి అర్థం ఏంటిది? ఆ వ్యక్తి. దాని వ్యవహారం ఏంటిది? ఇంద్రుడు ఏ ఏ పని చేయాలో, ఎలా చేయాలో ఆ విధంగా వ్యవహారము. దానికి అది యోగ్యత ఉంది కాబట్టి వ్యక్తి నిష్పత్తి ప్రభవ ఉత్తితే, ఆ వ్యక్తి అక్కడ ఉండడమే శబ్దానికి పుట్టడం అర్థం, కానీ శబ్దం నుంచి పుట్టింది అని చెప్పడము లేదు. కథం పునరవగమ్యతే శబ్దాది ప్రభవతి జగదితి. మరి ఇప్పుడేమో ఇంద్రుడు అట్లా పుట్టా అన్నావు, మరి ఇప్పుడు ఈ జగత్తు కూడా శబ్దం నుంచే పుట్టిందని ఎట్లా అనుకోవాలా? ఆయనేమో ఇంద్రుడేమో శబ్దానికి సంబంధించి వ్యవహారానికి సంబంధించున్నాడు కాబట్టి శబ్దం నుంచి పుట్టాడు అన్నావు. మళ్ళీ ఈ జగత్తంతా కూడా శబ్దం నుంచి పుట్టిందని మేమట్లా తెలుసుకోవాలా అని అంటావా? ప్రత్యక్షానుమానాభ్యం, సూత్రంలో ప్రత్యక్షానుమానాభ్యం ఇచ్చాడు కదా. ప్రత్యక్షం ఏంటిది? శృతి. అనుమానం అంటే స్మృతి. శృతి స్మృతి ఈ రెండింటి యొక్క ఆధారం చేత శబ్దం నుంచే ఈ జగత్తంతా కూడా పుట్టింది అని మన అవగాహన చేసుకోవాలి కదా. ఏంటిది? తేహి శబ్ద పూర్వం సృష్టిం దర్శయత, మొదలు శబ్దం పుట్టింది, తర్వాత అర్థం పుట్టింది అని. ఎలాగా? ఏతే ఇది వై ప్రజాపతి దేవాన్ అసృజత అసృగమితి మనుష్యానిందవ ఇతి పిత్రం స్థిర పవిత్రమితి గ్రహనాశవ ఇది స్తోత్రం విశ్వానీతి శాస్త్రమభి సౌభగేత్యన్యా ప్రజా ఇది శృతి. ఇక్కడ శృతి వాక్యాన్ని మనకు ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు అంటే అసృక్ అనే శబ్దం చేత రుధిరమయ దేహాన్ని సృష్టి చేశాడు కదా. దేహం చేత సృక్ అంటే ఏంటిది? రుధిరం. రుధిరం అంటే రక్తం. అసృక్ అనే శబ్దం చేత రుధిరమయ శబ్దాన్ని సృష్టించారు, మనుష్యుని సృష్టించాడు. తర్వాత ఏమో ఇందు అనే శబ్దాన్ని సృష్టి చేసి పితృదేవతలను సృష్టించారు. తిరహ అనే క్షేత్రాన్ని సృష్టి చేసి, తిర అంటే ఏంటిది? పవిత్రం అనేది. దాంతో గ్రహాలను సృష్టి చేశాడు. స్మృతి అనే దాని చేత యజ్ఞ పాత్రను సృష్టి చేశాడు. ఆశవ అనే శబ్దాన్ని సృష్టి చేసి దాని స్తోత్రాలను సృష్టి చేశాడు. విశ్వాని అనే శబ్దాన్ని స్మరణ చేసి శస్త్రాలు అంటే అస్త్రశస్త్రాలు అంటారు కదా, దాన్ని సృష్టి చేశాడు. అభిసౌభగం అనే శబ్దాన్ని సృష్టి చేసి
మిగతా ప్రజలంతా కూడా సృష్టి చేశాడు. ఇంకా ఒక శృతి కూడా మనకు వచ్చేస్తుంది, అది బృహదారణ్యక శృతిలో ఉంటుంది, ఇంకో వేరే శృతి కాదు. అన్యత్రాపి తమ మనసా వాచం మిథునం సంభవతు. ఇంకో దగ్గర కూడా చెప్పింది, మనసా వాచం మిథునం సంభవతు, మనసు చేత వాక్మను అని లేదు స్మరణ చేసి, మిథునం అంటే కలయికను, దీనంతా కూడా సృష్టి చేశాడనే ఉద్దేశం చేత ఇత్యాదిన తత్ర శబ్దపూర్వక సృష్టి శ్రీయతే. ఇంకో భూ ఇది వ్యాహారతో భూమాశ్రయతో భూ అని శబ్దోచ్చారణ చేశాడు, భూమిని సృష్టి చేశాడు. మొదలైన సృష్టి అయింది, భూ అనే శబ్దం సృష్టి అయింది, తర్వాత భూమిని సృష్టి చేశాడు. మీకు అనుభవంలో ఉన్న శబ్దం రొట్టె చేయాలి అని నోట్ల నుంచి అనుకున్నావు, ఆ తర్వాత రొట్టె ఏర్పడిందా లేదా, అన్నం వండాలి అని, సాంబార్ చేయాలి అని, ఏదో శబ్దాలు అనుకోని కదా ఆ తర్వాత సృష్టి చేశాడు. అట్లాగే మొదలు శబ్ద సృష్టి చేశాడు, నువ్వు ఉన్నదని అనుకున్నావు, ఆయన సృష్టి చేశాడు. కాబట్టి శబ్దం మొదలు అది మనసులో కావచ్చు, వాక్కులో కావచ్చు, దాన్ని అనుకొని దాని ప్రకారంగా క్రియ జరుగుతుంది. అట్లాగే ఈ శబ్ద సృష్టి, శబ్దం ద్వారా వీటిని అంతా కూడా సృష్టి చేశాడు అని మనకు శబ్ద సృష్టి కనిపిస్తూ ఉంటుంది. దేనిలో? శృతిలో చెప్పాడు ఇంతవరకు. అంటే వేదవాక్యాలను మీకు ముందుంచి ఆ వేదవాక్యాల ద్వారా ఇట్లయిందని. స్మృతిరపి అనాది నిధనానిత్య వాగ్సృష్ట స్వయంభువ ఆదో వేదమయీ దివ్యాయ తస్సర్వా ప్రవృత్తయ ఇది. అనాది నిధన, అనాది అయిన స్మృతి ఏమంటుంది అంటే అనాది నిధన, వేదమయీ దివ్యమైన శబ్దం వాక్య ఏదైతే ఉందో అది సృష్టి చేయబడింది. వాగ్ సృష్ట స్వయంభువ, ఎవరితో సృష్టి చేయబడింది? స్వయంభువైన పరమాత్మ చేత వాగ్ సృష్ట, వాగ్ ఉత్పన్నమైంది. ఆదో వేదమయీ దివ్య, మొట్టమొదటి వాక్యం ఏంటిది? వేదమైంది. ఏదది నిశ్చితం ఋగ్వేదో యజుర్వేదో హెదర్వణ, ఆయన నిశ్వాసం నుంచి ఈ 4 వేదాలు ఉత్పన్నమైనాయి అన్నారు కదా. దివ్యమైన వాగ్, మొట్టమొదటి వాక్యం ఏంటిది? వేదమయీ దివ్యాయత సర్వా ప్రవృత్తయ. ఎందుకు వేదమయ్యి అంటే సమస్త ప్రవృత్తులు ఆ వేదవాక్కుల ద్వారానే జరుగుతూ ఉంటుంది కాబట్టి మొట్టమొదటి ఏమైంది? వేదవాక్. అందువల్ల ఉత్సర్గోప్యయం వాచ సంప్రదాయ ప్రవర్తనాత్మకో ద్రష్టవ్య. ఈ ఉత్సర్గం కూడా సంప్రదాయ అంటే సమ్యక్ గురు శిష్య సంప్రదాయం ఉంటుంది కదా, అలాంటి సంప్రదాయ పూర్వకంగానే ద్రష్ట చూడవలసింది అన్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చెప్పారు. ఇది ఒక రకంగా చెప్పబడింది, ఒక గురువు ఒక శిష్యుడు ఇంకొకరికి చెప్పాడు. ఎందుకంటే ఆ విధంగా రకరకాలుగా జరిగినాయి కాబట్టి ఒక్కొక్కప్పుడు. అనాది నిధనాయా అన్యాదృశస్య ఉత్సర్గస్య అసంభవాత్. అనాది నిధనాయ అన్యాదృశస్య, పరమాత్మ కంటే భిన్నమైన వాడు అనాది అయిన వాక్కుని, అనాది నిధనమైన వాక్కు. అనాది నిధనం అంటే ఏంటిదండి? అనాది, అనాది అంటే ఆది కాలమే. ఆది కాలంలో ఏ ఆది కాలంలో? సృష్టి యొక్క ఆది కాలంలో ఆ వాక్కు పరమాత్మ కంటే భిన్నమైన వాళ్ళు ఎవరైనా సృష్టి చేయగలుగుతారా? అన్యాదృశస్యోత్సర్గస్య అసంభవాత్. వేరే వాళ్ళు సృష్టి కూడా చేయలేరు, వాళ్ళతో సంభవం ఏది కూడా కాదు. దాని విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి? నామరూపేచ భూతానాం కర్మణాంచ ప్రవర్తనం. నామము, రూపం, కర్మ, ఈ 3. తర్వాత ఏంటిది? ప్రవర్తన. దేంది? భూత భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా దానికి పేరేంటిది, దాని రూపం ఏంటిది, దాని కర్మ ఏంటిది, దాని ప్రవృత్తి ఏంటిది, ఇవన్నీ ఎవరికి తెలుసు? బ్రహ్మదేవుడికి తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసు, నువ్వు కూడా సృష్టి చేయొచ్చు. కాబట్టి ఇది ఎవరికి తెలియదు. వేదశబ్దేభ్యేవాదో నిర్మమే సమహేశ్వర. వేద శబ్దాల ద్వారానే ఆ పరమేశ్వరుడు కూడా సృష్టి చేశా అంట. దాని సొంతం కూడా కాదు. మళ్ళీ ఏంటిది? నామము, రూపము, కర్మ, ప్రవర్తనం అంతా కూడా వేద శబ్దాలు ఎట్లా చెప్పబడినాయో ఆ విధంగానే ఆయన కూడా సృష్టి చేశాడు. సర్వేషాంతు నామాని కర్మాని పృథక్ పృథక్ వేదశబ్దేభ్య ఏవాదో పృథక్ సంస్థాశ్చ నిర్మమే. అందువల్లనే సమస్త పేర్లు, సమస్త కర్మలు అందరి వేరువేరుగా చెప్పబడ్డాయి కదా. పేర్లు వేరు చెప్పబడ్డాయి, కర్మలు వేరు చెప్పబడ్డాయి. అవన్నీ వేదశబ్దేభ్య ఏవాదో పృథక్ సంస్థాశ్చ. తర్వాత వాటి యొక్క ఆకారము వేద శబ్దాల ఆది ప్రారంభంలో వేద శబ్ద ప్రకారంగానే ఏం చేశాడు? ఆయన నిర్మమే, నిర్మించాడు అన్నాడు.
కాకరకాయ శబ్దము కాకరకాయ ఎట్లుంటుంది అనేది, మనిషి శబ్దము మనిషి ఎట్లా ఉంటాడు అనేది, పశువు శబ్దము పశువు ఎట్లా ఉంటాడు, దాని క్రియ దాని కర్మ దాని ప్రవృత్తి అంతా కూడా వేద శబ్దాల ద్వారానే మొట్టమొదలు ఆయన సృష్టి చేశాడు అని. అపిచ చికీర్షితమర్థమనుతిష్టంస్తస్య వాచకం శబ్దం పూర్వం శ్రుత్వ పశ్చాత్తమర్థమనుతిష్టతీతి సర్వేషాన్న ప్రత్యక్షం. దీని తర్వాత కూడా ఇంకో విషయం వచ్చింది. చికీర్షితమర్థం అనుతిష్టం తస్య వాచకం. ఏదైతే ఏ పని అయితే చేయాలనుకున్నాడో ఏ వస్తువునైతే సృష్టి చేయాలనుకున్నాడో దాన్ని మొదలు దాని యొక్క అర్థాన్ని మనసులో అనుకొని శబ్దాన్ని స్మరణ చేసి దాని తర్వాత దాన్ని అనుసరణ చేస్తూ ఉంటాడు. ఇది అందరికి కూడా ప్రత్యక్షంలో ఉన్న విషయము. ఈరోజు అక్కడికి వెళ్ళాలి అనుకున్నాము, దాని సంబంధించి మొదలు స్మరణ చేశాము, ఎక్కడికి వెళ్ళాలనేది ఎలా వెళ్ళాలనేది దాని ప్రకారంగా వెళ్ళాము. ఈరోజు ఈ వంట చేయాలనుకున్నాము, మొదలు స్మరణ చేశాము, ఆ తర్వాత ఏం చేసాము దాన్ని చేస్తున్నాము. సాంబారు అనే శబ్దాన్ని మనం స్మరణ చేశాము, దీన్ని ఇలా ఇలా చేయాలనుకున్నాము. ఇవన్నీ కూడా మన ప్రత్యక్షంగా అనిపిస్తున్నాయా లేవా? ఒక్కొక్క శబ్దము అనుకోవడం, శబ్ద ప్రకారము కార్యం కూడా జరగడము. తథా ప్రజాపతిరపి స్రష్టో సృష్టే పూర్వం వైదిక శబ్దానం శబ్ద మనసి ప్రాదుర్భవో. సృష్టికి పూర్వంలో కూడా ప్రజాపతి అంటే ప్రజలకు పతి అయినవాడు. ప్రజలంటే జీవులు, జీవులకు పతి ఎవరు? ప్రజాపతి బ్రహ్మదేవుడైన వాడు మొట్టమొదలు జీవులను సృష్టి చేయాలనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ శబ్దాన్ని అనుకున్నాడు, శబ్దం తర్వాత ఆ వస్తువును సృష్టి చేశాడు అని. వైదిక శబ్ద మనసి ప్రాదుర్భవి. నీ ఇష్టమైన శబ్దం కాదు, వైదిక శబ్దాంతా కూడా మనసులో అనుకున్నాడు, తర్వాత వాటిని సృష్టి చేశాడు. పశ్చాత్తదను అనగతాన్ అర్థాను సస్సజర్తి గమ్యతే. శబ్దాన్ని మొదలు అనుకొని తర్వాత దానికి సంబంధించిన అనగతం అంటే ఏంటిది? ఆ శబ్దానికి సంబంధించిన అర్థాన్ని అంటే విషయాన్ని ససర్జేతి గమ్యతే సృష్టి చేశాడు అని తెలియవస్తూ ఉంది. ఆ తర్వాత పశ్చాత్ తదనుగతానర్థాన్ ససర్జేతి గమ్య. తథాచ శ్రూయతే స భూరితి వ్యాహరతు స భూమిమసృజత. భూ అనే శబ్దాన్ని ఉచ్చారణ చేశాడు. శబ్ద సృష్టి అయిందా లేదా? తర్వాత భూభవం అసృజతో భూమిని సృష్టి చేశాడు. దీని ప్రకారం ఏమైంది? మొదలు శబ్ద సృష్టి అయింది, తర్వాతనే అర్థ సృష్టి అయింది. మన ఇంట్లో మొదలు అర్థ సృష్టి అవుతుంది, తర్వాత శబ్ద సృష్టి అవుతుంది. ఏం పేరు పెట్టాలండి అంటారు. మొదలేం సృష్టి అయింది? పిల్లవాడు సృష్టి అయ్యాడు. తర్వాత ఏం సృష్టి అయింది? పేరు సృష్టి చేశారు. పేరు అంతకుముందు ఉన్నాడా? పిల్లవాడు పుట్టిన తర్వాత పుట్టిందా? మరి మేము దాని శబ్దాన్ని అడుగుతున్నాం కానీ ఆ శబ్దం మొదటి నుంచే ఉంది కదా. పిల్లవాడు పుట్టిన తర్వాత శబ్దం పుట్టలేదు కదా. శబ్దం మొదలు పుట్టిన తర్వాత పిల్లవాడు పుట్టాడు. శబ్ద సృష్టి మొదలా అర్థ సృష్టి మొదలా? శబ్దం ఎప్పటి నుంచో ఉంది, అనాది కాలం నుంచి. ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య రామమ్మ పుల్లకం పుల్లమ్మ మల్లకం అన్నీ ఉన్నాయి. ఆ ఉన్న వాటిని ఒకటి ఏరి పెట్టుకున్నావు, నీకు అనుకూలంగా ఉంటుంది అనేది వారి నక్షత్ర ప్రకారం. ఇంకోటి శబ్దం ఎప్పటి నుంచో ఉంది. శబ్దం అప్పుడు పుట్టలే, అర్థం పుట్టింది. అట్లాగే బ్రహ్మదేవుడు కూడా శబ్దాన్ని మొదలు అనుకున్నాడు, స్మృతి చేశాడు. దాని ప్రకారంగా ఆ అర్థాన్ని అర్థం అంటే శబ్దానికి అనుకూలమైన పదార్థాన్ని సృష్టి చేశాడు. కదా స భూరితి వ్యాహరణ స భూమిమసృజత. భూ అని అది ఉచ్చారణ చేసి భూమిని సృష్టి చేశాడు అని తైత్రీయ బ్రాహ్మణంలో మనకు కనిపిస్తుంది. ఇత్యేవమాదిక భూరాది శబ్దేభ్య ఏవ మనసి ప్రాదుర్భూతేభ్యో భూరాదిలోకాన్ సృష్టాన్ దర్శయతి. ఈ విధంగా భూ అనే శబ్దాన్ని ఉచ్చారణ చేసి భూమిని సృష్టి చేశాడు. అట్లాగే ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలకు సంబంధించిన శబ్దాన్ని ఉచ్చారణ చేసి అవన్నీ కూడా సృష్టి చేశాడని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. ఒక లోకాలైనా లోకంలో ఉండే జీవులు కూడా ఆ జీవులకు సంబంధించిన భోగము, అక్కడికి సంబంధించిన వస్తువులు ఏ లోకానికి ఆ లోకానికి వేరువేరుగా ఉంటాయి. మన ఇడ్లీ సాంబార్ అక్కడ ఉండవు, మళ్ళీ అక్కడ ఉండేవి మన దగ్గర ఉండవు. ఎక్కడ కరెన్సీ అక్కడ మాదిరిగానే నీకు ఈ లోకానికి సంబంధించిన వస్తు వాహనాదులు వేరుగా ఉంటాయి. ఇంకో వేరే లోకానికి సంబంధించిన వస్తువాహనాలు ఇప్పుడు మనకు ఒక దేశంలోనే వేరువేరుగా కనిపిస్తున్నాయా లేదా? లోకంలో కాదు, ఒక దేశంలోనే వేరువేరుగా మనకు ఎట్లాగైతే కొన్ని సమన్వయమైన కొన్ని వేరువేరుగా ఉంటాయి. అక్కడ విశేషాలండి, అక్కడ కొత్త ఏం దొరుకుతాయండి అనుకుంటాం లేదా? మన దగ్గర లవంగాలు గివంగాలు వండుతాయి మనకి,
పండవు. అదే మళ్ళీ ఉత్తర దేశమో లేదు సిలోనో లేదు కేరళలో అక్కడ పోతే కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకంటే భిన్నంగా ఉన్నాయా లేవా? ఒక రాష్ట్రంలో భిన్న భిన్నంగా కనిపించినప్పుడు వాళ్ళ ఆహారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ కథ, వాళ్ళ గందగోళాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు గిల్లు ఇవన్నీ కూడా వేరు వేరు జరుగుతాయా లేదా? మరి అట్లాగే ఆయా లోకంలో సంబంధించిన వస్తు వాహనాదులు, భోగ వస్తువులు, భోగ్య వస్తువులంతా కూడా శబ్దోచ్చారణ ద్వారా ధాత యథా పూర్వం అకల్పయత, పూర్వంలో ఎట్లాగైతే ఉందో అట్లాగే సృష్టి చేశాడు అనే విషయం కూడా మనకు కనిపిస్తుంది. అందుకొరకు మొదలేం సృష్టి అయింది? శబ్ద సృష్టి. శబ్ద సృష్టి ద్వారా అర్థ సృష్టి కూడా అయింది అని సమస్త లోకాలు కనిపిస్తుంది. ప్రాదుర్భూతేభ్యో భూరాదిలోకాన్ సృష్టాన్ దర్శయతి. భూరాది లోకాలంటే భూర్భువ మహాజన తప సత్యలోకం ఇవన్నీ కూడా సృష్టి జరిగిందని చెప్తుంది. కిమాత్మకంపన శబ్దం అని ఇంతవరదాకా ఊరికి వల్లిస్తూ వచ్చావే, ఆ శబ్దం ఏంటిది? శబ్దం అంటే ఎన్ని రకాలుగా ఉంది? ఇది కూడా శబ్దమే. ఢమ్ 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 అది కొడుతున్నాం శబ్దమే. కాకి కా అంది శబ్దమే. అక్కడ ఒక శబ్దం, ఇక్కడ ఒక శబ్దము. కుసుకుసు అన్నారు, కసుకసు అన్నారు, అది కూడా శబ్దమే. కొన్ని స్పష్టంగా వినపడ్డాయి, కొన్నేమో కుసుకుసుకున్న వినబడతాయి, వాళ్ళ వినబడతాయి, మనకు వినబడవు. ఇవన్నీ శబ్దాలే కదా. మరి ఏ శబ్దం నుంచి పుట్టింది? ఏ శబ్దాన్ని ఉచ్చారణ చేసి నువ్వు ఈ లోకాలన్నీ కూడా సృష్టి చేశా అనే పద్ధతి చెప్తున్నావు అని ప్రశ్న వే. స్ఫోటమిత్యాహ. స్ఫోటాఖ్య శబ్దాలు రకాల. ఇప్పుడు భేరీనాదం శబ్దమే, వీణానాదం శబ్దమే, ఫలానా ఎన్ని రకాల శబ్దాలు. ఆ శబ్దాలు కాదు, స్ఫోటాఖ్యము అన్నారు. అంటే స్ఫుటమై ఉండి దాని ద్వారా ఒక భావన అవగాహనకు వచ్చే శబ్దము స్ఫోటం. దానికి ఒక పేరు పెట్టారు, స్ఫోటాఖ్య శబ్దం అని. ఇప్పుడు ఇది కూడా శబ్దమే, ఫలానా అన్ని శబ్దాలే. ఆ శబ్దాలు ఆ ఈ ఊరి ఈ అన్ని కూడా శబ్దాలనే కదా. ఆ ఈ ఊరి అంటే ఏమర్థమైంది మీకు? వర్ణం మాత్రం వచ్చేసింది. అట్లా కాకుండా శబ్దాలు ఎట్లా ఉంటాయంటే అది యోగ్యత కలిగి వ్యవధానం లేకుండా సమన్వయం కలిగి ఉండే అక్షరాలను శబ్దాలు అంటారు కొంతమంది. ఎట్లా వ్యవధానం అంటే గో అన్నాం, కొద్దిసేపటికి ఊ అన్నాం, ఏమర్థమైంది? అయిందా? విడివిడైపోయిందిగా, అయిపోయింది. వా వి వే ఊ అన్నాము, అక్కడ మనకేం రాలేదు. తర్వాత వ్యవధానం ఉంటే ఏమైంది? సరిపోని ఎవరో బంగారమ్మ గారు అగ్నితో పూల మొక్కలను తడుపుతా ఉన్నారు అన్నారు. అగ్నితో తడుపుతా ఎవరన్నా? ఇది కూడా శబ్దమే కదా. అందుకొరకు దానిలో యోగ్యత కలిగి ఉండాలా, వ్యవధానం లేకుండా ఉండాలా. ఉదయం ఆ అన్నాము, తర్వాత సాయంత్రం ఊ అన్నాము, అప్పుడు ఆవు లెక్క అవుతుందా? లెక్క రాదు. అందువల్ల స్ఫోటాఖ్యం అంటే వ్యవధానం లేకుండా ఉండి, యోగ్యత కలిగి ఉండి, సన్నిధానమై ఉండి ఒక అర్థాన్ని అవగాహన చేస్తూ ఉండాలి. అలాంటి శబ్దము స్ఫోటాఖ్య శబ్దం అని చెప్పబడుతుంది. అందుకొరకు అడిగారు కదా పూర్వక్ష, ఏం శబ్దం అంటున్నావు కదా, ఏం శబ్దం అంటే స్ఫోటాఖ్యం ఇత్యాహ. వర్ణపక్షే తేషాం ఉత్పన్న ప్రధ్వంసిత్వాన్ నిత్యేభ్య శబ్దేభ్యో దేవాది వ్యక్తీనాం ప్రభవ. ఇప్పుడు వర్ణాలు ఉన్నాయి, వర్ణాలు అక్షరాలు పుడుతూ ఉన్నాయి, సస్తూ ఉన్నాయి. సస్తున్నాయి లేవా? ఉత్తరాక్షరంలో పోతూ ఉన్నాయి. ఆ అన్నాము, ఊ అన్నాము. ఊ అనే లోపల అక్షరం ఉందా? పోయింది. మరి దాంతోనే ఏమైనా పుట్టారా అంటే అట్లా కాదు. ఉత్పన్నం ఎట్లాగంటే శబ్దాలన్నీ కూడా ఉత్పన్న ప్రధ్వంసి, అప్పటికప్పుడే ఉత్పన్నం అవుతూ ఉంటాయి, అర్థావగాహన చేసి మనం నష్టం చెబుతున్నాయి. ఈ అనిత్యమైన శబ్దాలతో దేవతలు పుట్టారా, నిత్యమైన శబ్దాలతో దేవతలు పుట్టారా అనే సందేహం వస్తుందా లేదా? వస్తాయి. కాబట్టి నిత్యేభ్య శబ్దేభ్యో దేవాది వ్యక్తీనాం ప్రభవ. నిత్యమైన శబ్దం ఏంటిది? వేదవాక్యం నిత్యమైంది. అలాంటి వేదవాక్యం నిత్యమైన శబ్దాల ద్వారా దేవాదులంతా, ఆది అంటే ఋషులు మహర్షులు ఇంకా ఏమైనా సనకాదులు వగైరతో అనుకోండి. అనుపమన్నం స్యాత్. ఉత్పన్నధ్వంసినశ్చ వర్ణాః ప్రత్యుచ్చారణమన్యథా చ అన్యథా చ ప్రతీయమానత్వాత్. ఉత్పన్నమయ్యే శబ్దాలు అప్పటికప్పుడే ఉత్పన్నం అవుతూ ఉంటాయి, అప్పటికప్పుడే పోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఉచ్చారణం ప్రత్యుచ్చారణం అన్యథా చ ప్రతీయమానత్వాత్. మా ఉత్పన్నమయ్యే శబ్దాలు ఒకప్పుడు వేరే అర్థాన్ని ఇస్తాయి, ఇంకొకప్పుడు వేరే అర్థాన్ని ఇస్తుంటాయి వర్ణ వ్యత్యస్తం చేత. అందువల్ల ఈ ఉత్పన్న వినాశశాలైన శబ్దాల చేత కాకుండా నిత్యమై వైదిక శబ్దాల ద్వారా దేవాదులంతా కూడా ఉత్పన్నమవుతున్నారు. తథాహి
అదృశ్యమానేపి పురుష విశేషో అధ్యయన ధ్వని శ్రవణాదేవ విశేషో నిర్ధారితే దేవదత్తోయమో అధీతే ఇతి అన్నారు. మీరు మీ అబ్బాయో మీ అమ్మాయో ఒక దగ్గర చదువుతున్నారనుకోండి, వాళ్ళని కలుసుకోవాలని వెళ్ళారు. అప్పుడు ఏదో ఏంటిది స్టడీ అవర్ అంటారా, ఆ స్టడీ అవర్లో ఉన్నారు, చదువుతున్నట్టుంది. చదువుతున్న దానిలో మా అబ్బాయి ఉన్నాడా లేడా అని ఇలా చెవు పెట్టావు. అప్పుడు శబ్దం వినబడింది, ఇందులోనే ఉన్నాడు, ఇంకొక దగ్గర లేడు అనేది వచ్చేసిందా లేదా? అది అందువల్ల అదృశ్యమానోపి, పిల్లవాడు కనిపించాడు, అక్కడ కనిపించలేదు. కానీ పురుష విశేషో అధ్యయన ధ్వనిశ్రవణాదేవ విశేషతో నిర్ధార్యతే. అక్కడ పిల్లవాడిని చూడలేదు, అయినప్పటికీ నీ శబ్దం వాడి శబ్దం నీకు తెలుసా లేదు? ఈ వైదిక శబ్దాలకు విరోధం వచ్చిందా లేదా?